నీకు నాకు పోటీ వస్తుంది మా ఇద్దరికి వస్తుంది లేదని పెట్టేస్తా ఉంటా పెట్టేదానికి లేదండి సెల్ ఫోన్స్ లేదమ్మా సార్ ఓకేగా సెల్ ఫోన్ సార్ మా సెల్ ఫోన్స్ నాటికి స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ ఓటర్స్ టీచర్స్ కావచ్చు, అదర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎదుల్లో మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారో, ఎందుకంటే విధులకు పోవాలి కాబట్టి గుర్తు పెట్టారు. వాళ్ళందరినీ కూడా వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 95-96% మనకి తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోయినప్పుడు ఎందుకు నాయన చూసుకుంటాం, ఇంకా కూడా మేము వేయకపోతే మా జీవితాలు వద్దాం అని చెప్పడం. ఇంకా లాస్ట్లో 4-5% క్యాష్ ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి, అది దానికి మనం చేయలేదు. నేను అదే క్యాష్ కాబట్టి కొంతమంది తిక్కుండే వాళ్ళు ఉంటారు, క్యాష్ తిక్క కొద్దిగా ఉంటుంది. అవన్నీ కొద్దిగా జరుగుతాయి. నాట్ ఓన్లీ దిస్ 2300 చేంజ్ పీపుల్ ఓటింగ్, బట్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చే 13వ తేదీ కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుంటారు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు 13వ తేదీ అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మేము కూడా 13వ తేదీ మేము వెయిట్ చేస్తున్నాం. అందరం కూడా వారికి రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి డైలాగ్ కొట్టారంటే వారికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము అసెంబ్లీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.